మోక్షం ప్రసాదించే కామిక ఏకాదశి విశిష్టత. ఆషాఢ్ మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. పేరుకు తగ్గట్లే ఈ ఏకాదశి మనసులోని కోరికలను సిద్ధింపచేస్తుంది. ఇది శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లిన తర్వాత వచ్చే మొదటి ఏకాదశి కావడం వలన పవిత్రంగా భావించి స్వామిని పూజిస్తారు. కామిక ఏకాదశి నాడు పాలు ఇచ్చే గోవును దూడతో సహా గ్రాసం కలిపి దానం చేస్తే సమస్త దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ రోజు ఉపవాసం ఉండటం, జాగరణ చేయడం, వెన్నను దానం చేయడం, తులసి మొక్క వద్ద నేతి దీపం వెలిగించటం శ్రేష్టం. కామిక ఏకాదశి విశిష్టత గురించి బ్రహ్మదేవుడు నారదుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్టు పౌరాణిక కథనాలున్నాయి. ఈ రోజు తులసి ఆకులతో విష్ణువును పూజిస్తే సర్వపాపాల నుంచి విముక్తులవుతారు, మోక్షం లభిస్తుంది అన్నది పురాణ వచనం.